అయ్యా నమస్కారం. తామెల్లరకు రామచరితం కార్యక్రమానికి తిరిగి స్వాగతం అండి. మనం నిన్ననే చెప్పుకున్నాం. రాముడి యొక్క చరిత్రను తెలుసుకోవడం కోసం, ఆ రాముడి యొక్క ముందు జన్మలు, ఆయన యొక్క లక్షణాలు, ఆయన యొక్క గుణగణాలు ఇవన్నీ తెలుసుకోవడం మనకు అవసరమే కాబట్టి, ఆ ముందు జన్మ మనం మాట్లాడుకున్నాం నిన్ననే. సీతాదేవి రామచంద్రమూర్తి సత్యహరిశ్చంద్రుడు చంద్రమతీదేవిగా ముందు జన్మలో ఉన్నారు అని చెప్పుకున్నామండి. అయితే ఎలా సాధ్యం అనుకుంటే కూడా పూర్వాభ్యాసేన తేనైవ హరితే వ్యవసోపి సహ జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే. ఈ రాముడు సీత కూడానండి ముందు నా కుటుంబం, నా పిల్లలు, నా భర్త, నా భార్య అని అనుకోవటం కంటే కూడా ధర్మమే, ఇచ్చిన మాటే ప్రధానం అని ఎలాంటి లక్షణాలనైతే కలిగి ఈ యొక్క త్రేతాయుగంలో వీరి యొక్క పరిపాలన, వారి యొక్క నడక నడత ద్వారా మనం తెలుసుకున్నామో, అదే నడక నడత సత్యహరిశ్చంద్రుడు చంద్రమతీదేవిగా కూడా వారు మనకు చూపించున్నారండి. ఇచ్చిన మాట కోసం భార్యని నడి రోడ్డు మీద అమ్మేసి, పిల్లల్ని భార్యని అమ్మేసి, తనకి తాను అమ్ముడైపోయి కాటి కాపరిగా జీవించిన ఆ యొక్క ఆత్మ లక్షణం ఎటువంటిది, ఆ పరమాత్ముడి యొక్క లక్షణం ఎటువంటిది, ఏ గుణగణాలు లేనివాడు, సశబ్దానికి నిశ్శబ్దానికి అతీతుడు, తద్భవ తత్సమాలకి అనాదాతీత సమగ్రహాలకి దొరకనివాడు, వేదాలకు సైతం ఆయన్ని పొగట్టడం కోసం ఆ భాష సరిపోదటండి, శక్తి సరిపోదటండి. అట్లాంటి గుణగణాలనే గుణాలుగా కలిగిన ఆ రామచంద్రమూర్తి సత్యహరిశ్చంద్రుడిగా జన్మించినప్పుడు, అయ్యో నాకు ఇచ్చిన మాట లేదు, ఏమీ లేదు, అంతా నాదే అని ఎదురు తిరిగితే ఆరున్నొక్క స్వరముల వరరాగమని కోదండం కలిగినటువంటి ఆ రామచంద్రమూర్తి రాముడిగా కాదండి, సత్యహరిశ్చంద్రుడిగా ఉన్నప్పుడు కూడా ఆరున్నొక్క స్వరముల వరరాగం అనే కోదండం ఆయన చెంతనే ఉంది. ఆయన యుద్ధమే మొదలు పెడితే ఎదురు నిలిచే మగాడు ఎవరున్నాడండి అయ్యా? శక్తి ఎక్కడుంది? ఎదురు నిలిచే శక్తే లేదు. అట్లాంటి రామచంద్రమూర్తే ఇచ్చిన మాట కోసం రాజ్యాన్ని వదిలేసి భార్య పిల్లల్ని నడి రోడ్డు మీద అమ్మేసి తనని తాను అమ్ముకుని జీవితాన్ని గడిపినటువంటి ఆ సత్యహరిశ్చంద్రుడి యొక్క లక్షణం రామచంద్రమూర్తిది కాక మరి ఎవ్వరిది అయ్యా? మనం అనుకున్నాం పూర్వాభ్యాసేన తేనైవ హరీతే చెప్పుకున్నాం. అలాగే సదృశం చేష్టతే స్వస్య ప్రకృతిర్జ్ఞానవానిపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కర్షతి. ఎన్ని జన్మలు ఆయన శరీరం తీసుకున్నా, ఎన్ని జన్మలు ఎత్తినా ఈ నేను కాదు అనే తత్వాన్ని కలిగి, అంటే ఈ శరీరమే నేను, ఇదే నేను, నా శరీర సుఖాలే ముఖ్యం అని చెప్పేసి ఆయన ఎన్ని చెప్పుకున్న అని ఎంతమంది జనులు సాధారణంగా కోరుకునే కోరికలు ఉన్నాయో వాటన్నిటికీ అతీతంగా ఇది కాదు జన్మ అంటేని. మన శరీరం కోసం మనం బ్రతకడం కాదు, మన సౌకర్యాల కోసం, మన ఆనందాల కోసం మనం బ్రతకడం కాదు, త్యాగాన్ని ధర్మం కోసం చేయగలిగే తత్వాన్ని కలిగి ఉండాలి అనే తత్వంతో మనం చెప్పుకున్నాం కదండి. సదృశం చేష్టతే స్వస్య ప్రకృతిర్జ్ఞానవానిపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి. ఈ యొక్క త్రిగుణాల నుంచి, ప్రకృతి ద్వారా ఉండేటువంటి త్రిగుణాల ద్వారా వారు ఎలా అయితే జన్మ తీసుకున్నారో, ఏ గుణాలనైతే పుణికిపుచ్చుకున్నారో వారి యొక్క ప్రవర్తన, నడక నడత ఆ గుణాలని అనుసరించే ఉంటుంది అని గీతలో పెద్దలందరూ చెప్పగా మనం విన్నాం కదండి. మరి ఆ గీతకే నాయకుడు ఆయన, రంగస్థలానికి ఈశ్వరుడు కాబట్టి అట్లాంటి ఆయన ఆ లక్షణాలతో కాకుండా మన లక్షణాలతో మనం బాగుంటే చాలు, మన కుటుంబం బాగుంటే చాలు, అయ్యో ఇచ్చిన మాట, తీసుకున్న అప్ప, ఇవన్నీ మనకెందుకండి అయ్యా? మనకి ఎన్నో ఈరోజు వెసులుబాట్లు వచ్చేసి ఉన్నాయి, రక్షిస్తే మనల్ని అయ్యా. అట్లాంటి సందర్భంలో అవన్నీ మాట నిలబెట్టుకోవాల్సిన అవసరం మనకేముంది అని అనుకుంటూ జీవిస్తున్న మనలాంటి వారికి ఇచ్చిన మాట ధర్మం కోసం తనను తాను అమ్ముకుని భార్యాపిల్లల్ని అమ్మేసుకున్నటువంటి ఆ తత్వాన్ని కలిగిన రామచంద్రుడి యొక్క చరిత్ర ఎన్ని జన్మల్లో ఎన్నిసార్లు చెప్పుకున్నా మనకి తరగదండయ్యా. ఏదో మచ్చుకి మనం 10, 20, 5 జన్మలు తీసుకున్నా ధర్మం కోసం, న్యాయం కోసం, ఇచ్చిన మాట కోసం ఎంతటి త్యాగానికైనా వెనుకాడనటువంటి లక్షణాన్ని కలిగి ఉన్న వారందరూ ఆయన స్వరూపులేనండి అయ్యా. రేపు వచ్చే కార్యక్రమంలో
ఇంకా మరింత వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి అయ్యా. తమ నుంచి సెలవండి. నేను మీ వీర రాఘవరెడ్డి, స్వరాంధ్రుడని.